హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఈరోజు అయితే మా వాడికి స్నానం చేయించాక వాడిని ఎలా రెడీ చేస్తాం అన్నది ఒక పెద్ద షార్ట్. మా వాడికి అయితే ఎక్కువగా క్రీమ్స్ అయితే ఏం పెట్టము, నార్మల్గా ఈ బాడీ లోషన్ ఒక్కటి పెట్టేస్తా అంతే. కాటుక కూడా లైట్గానే పెడతా, కాటుక మంచిది కాదంట. నేను పెడితే మాత్రం మా వాడికి కాటుక అంటున్నట్టుగా చిన్నగా అయితే పెడతా. అదే మా అమ్మ పెట్టింది అనుకో, కాటుకలో ముఖం ఉందా, మొహంలో కాటుక తక్కువైందా ఏం అర్థం కాదండి. అంత పెద్ద పెద్ద బొట్లు అయితే పెడుతుంది దిష్టి తగలొద్దని. ఎంత చెప్పినా మా అమ్మ అయితే వినదు. ఈ మా వాడికి కాటుక పెట్టిన ఈ సింబల్ అయితే అదైతే ఛత్రపతి శివాజీది. మా వాడు నా కడుపులో ఉన్నప్పుడే నాకు కొడుకే పుడతాడని చెప్పి మా ఆయనతో చెప్పి మరి నేనైతే అదైతే కొనిపించుకున్నా. అదైతే మేము షిరిడీలో అయితే తీసుకున్నాం మా వాడి కోసమే. వాడి కడుపులో ఉన్నప్పుడే నేను అనుకునేదాన్ని మా వాడికి జుట్టు ఉంటే బాగుండు, చాలా ఉంటే బాగుండని. కానీ జుట్టు బాగుంటే ఇంత తలకాయ నొప్పి అని అస్సలు అనుకోలేదు. బాగుంటుంది చూడ్డానికి, కానీ దాని వెనుక బ్యాక్గ్రౌండ్లో ఎంత తిప్పలు పడాలో అదైతే ఎవరికి అర్థం కాదు. బాగా వాడికి కూడా ఇబ్బంది, ఊక కళ్ళలోకి వస్తాయి. కానీ జుట్టు కూడా వాడైతే అసలు జుట్టు వేయనియడు, దానివల్ల కూడా తిప్పలే అవుతుంది. కానీ మా వాడికి ఛత్రపతి శివాదేవి వాయిస్ ఓవర్ ఇవ్వద్దంట ఫ్రెండ్స్. మా వాడికైతే ఛత్రపతి శివాజీ బొట్టు పెట్టి మంచిగా అట్లా పైకి అయితే అంటే జుట్టు వేస్తే అచ్చం బద్రీనాథ్ లాగానే ఉంటాడని చాలామంది అయితే కాంప్లిమెంట్స్ ఇచ్చారు.